అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్యామిలీ పెన్షన్ క్యాలిక్యులేషన్ 2025 ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి 30% మంజూరు, ఎవరికి 50%కి అర్హులు, ఉదాహరణతో వివరణాత్మక విశ్లేషణ, పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కుటుంబ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ రకాలు, లెక్కింపు విధానం, అర్హతలు మరియు ఉదాహరణలు. ప్రభుత్వ ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా వారి మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు అందించే ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కుటుంబ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. సో, ఇప్పుడు ఈ యొక్క ఈ వీడియోలో కుటుంబ పెన్షన్‌లోని రకాలు, వాటిని ఏ విధంగా లెక్కిస్తారు, ఎవరు అర్హులు, ఒకవేళ ఒకవేళ ఒక ఉదాహరణతో దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో వివరంగా అయితే చర్చిద్దాము. సో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఉపయోగపడే సర్వీసు విషయాలు. పెన్షన్ సంబంధిత సమాచారం, పీఆర్సీ, డీఏ వంటి అనేక అంశాలపై ఈ యొక్క అంశాలన్నిటిపై మన ఛానల్‌లో అయితే వీడియోస్ ఉంటాయండి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే తెలిసిన వారికి రెఫర్ చేయండి. కుటుంబ పెన్షన్ అంటే ఏమిటి? విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేదా పదవి విరమణ పొందిన తర్వాత మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా ప్రభుత్వం అందించే నెలవారీ మొత్తాన్ని కుటుంబ పెన్షన్ అని అంటారు. ఇది వారి జీవనానికి ఒక ముఖ్యమైన ఆధారము. కుటుంబ పెన్షన్‌లో రకాలు. కుటుంబ పెన్షను ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షను. ఇది సాధారణ కుటుంబ పెన్షన్ కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది మరియు నిర్దిష్ట కాలానికి మాత్రమే చెల్లించబడుతుంది. రెండవది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఆర్డినరీ ఫ్యామిలీ పెన్షన్. ఇది మెరుగైన కుటుంబ పెన్షన్ కాలం ముగిసిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మొదటి నుండే చెల్లించబడుతుంది. అంటే ఈ యొక్క నార్మల్ పెన్షన్ అనేది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది నిర్దిష్ట కాలం వరకు ఉంటుంది. తర్వాత నార్మల్ పెన్షన్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఉండదు. ఎవరికీ ఉండదు అనేది కూడా చూద్దాము. ఓన్లీ నార్మల్ పెన్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. సో, అది ఎవరికి ఉంటుంది, ఇది ఎవరికి ఉంటదనేది చూద్దాము. ఈ 2 రకాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్‌ది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. అర్హత కనీసం 7 సంవత్సరాల అర్హత గల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి, సర్వీస్‌లో ఉండగా మరణిస్తే లేదా పదవి విరమణ పొందిన తర్వాత మరణిస్తే వారి కుటుంబానికి మెరుగైన కుటుంబ పెన్షన్ చెల్లించబడుతుంది. లెక్కింపు విధానం. సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఉద్యోగి మరణించే నాటికి పొందుతున్న చివరి మూల వేతనం లాస్ట్ బేసిక్ పేలో 50% ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌గా చెల్లిస్తారు. పదవి విరమణ పొందిన తర్వాత మరణిస్తే పదవి విరమణ సమయంలో అతను పొందిన చివరి బేసిక్ పేలో 50% లేదా అతను డ్రా చేస్తున్న అసలు పెన్షన్‌లో ఏది తక్కువైతే అది మెరుగైన అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌గా పరిగణించబడుతుంది. సో, ఈ నిబంధన రాష్ట్ర ప్రభుత్వ నియమాలను బట్టి మారవచ్చు. మీ యొక్క బేసిక్ పే చివరి వేతనంలో 50% అనేది ఉంటుంది. ఇక చెల్లింపు వ్యవధి. ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది కొద్ది కాలం వరకే చెల్లిస్తారని మనకు తెలిసిందే. మరి ఎంతవరకు చెల్లిస్తారని చూసుకున్నట్లయితే, ఈ యొక్క 50% పెన్షన్ అనేది ఉద్యోగి మరణించిన తేదీ నుండి 7 సంవత్సరాల వరకు లేదా కుటుంబ పెన్షన్‌దారునికి 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ రెండిట్లో ఏది ముందైతే అది చెల్లించబడుతుంది. ఇక రెండవది సాధారణంగా పెన్షన్ అంటే నార్మల్ పెన్షను. ఈ పెన్షన్ లెక్కింపు విధానం. ఉద్యోగి మరణించే నాటికి పొందుతున్న చివరి మూల వేతనంలో 30% వరకు కుటుంబ పెన్షన్‌గా చెల్లిస్తారు. ఎప్పుడు చెల్లిస్తారంటే మెరుగైన అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అర్హత ఉండి పైన చెప్పిన 7 సంవత్సరాల కాలం లేదా 65 సంవత్సరాల వయస్సు పరిమితి ముగిసిన తర్వాత పెన్షన్ మొత్తం 30%కి సాధారణ కుటుంబ పెన్షన్‌గా అయితే కొనసాగుతుంది. కనీసం 7 సంవత్సరాల అర్హత గల సర్వీసు పూర్తి చేయకుండా మరణించిన ఉద్యోగి కుటుంబానికి మొదటి నుంచి మూల చివరి మూల వేతనంలో అంటే లాస్ట్ బేసిక్ పేలో 30% మాత్రమే సాధారణ పెన్షన్‌గా అయితే చెల్లించబడుతుందనమాట. సో, వీరికి మెరుగైన అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తించదు.
సో, కనీసం 7 సంవత్సరాల అర్హత పూర్తి చేయకుండా ఎవరైనా ఉద్యోగి గాని మరణించినట్లయితే, సో, వారికి మాత్రం ఫస్ట్ నుంచే 30% యొక్క నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తిస్తుంది. 7 సంవత్సరాల లోపు ఉంటే, 7 సంవత్సరాలు పైబడిన వారికి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తిస్తుందనమాట. ఇక కుటుంబ పెన్షన్‌కు అర్హులు ఎవరు అంటే ప్రాధాన్యత క్రమంలో కుటుంబ పెన్షన్ పొందడానికి నామినేషన్ తప్పనిసరి ఏమీ కాదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత క్రమంలో అర్హులైన కుటుంబ సభ్యులకు ఇది చెల్లించబడుతుంది. జీవిత భాగస్వామి మొదట ప్రిఫరెన్స్ స్పౌస్ భార్య లేదా భర్త కావచ్చు. మరణించిన ఉద్యోగి యొక్క భార్య లేదా భర్తకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వీరికి జీవితాంతం లేదా వారు పునర్వివాహం చేసుకునే వరకు కుటుంబ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. కుమారులు లేదా కుమార్తె. కుమారులు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు ఏది ముందైతే అది. కుమార్తెలు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా వివాహం అయ్యే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు ఏది ముందైతే అది. మూల వేతనంలో కుమారునికి మొదటి ప్రాధాన్యత అనైతే ఉంది. కానీ సాధారణంగా వయసు మరియు ఇతర పరిస్థితులను బట్టి ఈ యొక్క ప్రాధాన్యత అంటే ప్రియారిటీ అనేది మారుతూ ఉంటుంది. ఇకపోతే మూడో అంశం అవివాహిత అంటే పెళ్లి కానివారు, లేదంటే వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిర్దిష్ట వయోపరిమితి ఉదాహరణకు 45 సంవత్సరాలు ఉన్నా సరే, వారు సంపాదన ప్రారంభించే వరకు లేదా పునర్వివాహం చేసుకునే వరకు అర్హులు కావచ్చు. వారికి మైనర్ పిల్లలు ఉంటే ఆ పిల్లలు మేజర్ అయ్యే వరకు లేదా సంపాదన పొందే వరకు కూడా కొనసాగించవచ్చు ఈ యొక్క ఫ్యామిలీ పెన్షనర్‌గా. సో, ఎవరైతే డిపెండీ ఉంటారో విడో గానీ, లేదంటే వితంతువు గానీ, అవివాహిత గానీ, సో, వారికి మళ్ళీ వివాహం అయ్యే వరకు లేదా సంపాదన మొదలయ్యే వరకు కుటుంబ పెన్షన్‌కు అర్హులవుతారు. తల్లిదండ్రులు ఫోర్త్ ప్రియారిటీ. సో, ఫోర్త్ ప్రయారిటీ తల్లిదండ్రులండి. పైన పేర్కొన్న అర్హులైన కుటుంబ సభ్యులెవరూ లేనట్లయితే, మరణించిన ఉద్యోగిపై ఆధారపడి ఉన్నట్లయితే తల్లిదండ్రులు, సో, వారికి కూడా కుటుంబ పెన్షన్ అనేది చెల్లించవచ్చు. ఫోర్త్ ప్రియారిటీ కింద. సో, ఇకపోతే దివ్యాంగులైన పిల్లలు. వివాహం అయినా కాకపోయినా జీవితాంతం కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులు. సో, వీరికి దివ్యాంగులు ఎవరైతే పిల్లలుంటారో వారికి వివాహం అయినా కూడా కాకపోయినా వారికి మాత్రం లైఫ్ టైమ్ ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్‌కైతే అర్హులవుతారు. కుటుంబ పెన్షన్ లెక్కింపు ఒక ఉదాహరణ. మరి ఫ్యామిలీ పెన్షన్ ఎలా లెక్కిస్తారంటే, ఒక ఉద్యోగి చివరి మూల వేతనం అంటే లాస్ట్ బేసిక్ పే అనేది రూ. 73,270 అనుకుందాము. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ లెక్కింపు విధానము. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఇందులో మనకు సగం అన్నమాట. బై బై 2 చేయొచ్చు. లేదంటే ఇంటూ 50/100 అనేది చేయొచ్చు. సో, ఇందులో సగం వచ్చేసి రూ. 36,635 అవుతుంది. ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది రూ. 36,635 సో, అవుతుంది. దీనిపై అప్పటికి వర్తించే డీఏ, ఐఆర్ అమల్లో ఉంటే ఐఆర్ మరియు వైద్య భత్యం, మెడికల్ అలవెన్స్ రూ. 300 అట్లా అదనంగా చెల్లించబడతాయి. సో, మెడికల్ అలవెన్స్ 500 వరకు అయితే వస్తుంది ప్రెజెంట్ మనకి. ఇకపోతే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ వారికి ఇది మెరుగైన పెన్షన్ కాలం ముగిసిన తర్వాత అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా నార్మల్ ఫ్యామిలీ పెన్షన్‌లోకి కన్వర్ట్ అవుతుందనమాట. సో, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే 7 సంవత్సరాలు కూడా సర్వీస్ పూర్తి కాని వారికి ఫస్ట్ నుంచి నార్మల్ పెన్షనే వస్తుంది. కుటుంబ పెన్షనర్లకి. సో, ఈ విధంగా ఈ ఈ యొక్క ఈ లెక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే 30% మనకు ఈ లెక్క వచ్చేసి 73,270 ఇంటూ 30 డివైడెడ్ బై 100 రూ. 21,981 అవుతుంది. ఇది నార్మల్ కుటుంబ పెన్షన్ యొక్క మూల పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్ అవుతుంది. దీనిపై వర్తించే టీఏ, డీఆర్, ఐఆర్ మరియు మెడికల్ అలవెన్స్ ఇవన్నీ అలాగే వీటితో పాటుగా మనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవన్నీ వర్తిస్తాయి. ఒకవేళ ఈ ఉద్యోగి మరణించే ఈ పెన్షనర్‌గా ఉంటూ కమ్యూటేట్ చేసి ఉన్నా సరే, సో, ఈ యొక్క కమ్యూటేషన్ అమౌంట్ అనేది ఫ్యామిలీ పెన్షనర్ దగ్గర నుంచి రూ. 1 కూడా రికవరీ చేయరనమాట. సో, పెన్షనర్‌గా ఉండి గరిష్టంగా 40% కమ్యూట్ చేసి ఒక 10,00,000 20,00,000 తీసుకున్నారనుకోండి.
సో, ఈ యొక్క రికవరీ అనేది కేవలము సర్వీస్ పెన్షన్ జీవించి ఉన్నప్పుడు మాత్రమే రికవరీ చేస్తారు. ఫ్యామిలీ పెన్షన్ విషయానికొచ్చినప్పుడు ఈ యొక్క కమిటెడ్ అమౌంట్‌ని లెక్కించరు. సో, తీసుకోరనమాట. ఈ విధంగా ఫ్యామిలీ పెన్షన్ కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది. పీఆర్‌సీ వర్తిస్తుంది. అన్నీ కూడా నార్మల్ పెన్షనర్ లాగే వర్తిస్తాయన్నమాట. ఇక ముఖ్యమైన అదనపు సమాచారం. బేసిక్ పెన్షన్ మరియు పీఆర్‌సీ పైన లెక్కించిన మూల పెన్షన్, బేసిక్ పెన్షన్ అనేది ప్రస్తుతం పీఆర్‌సీ ఆధారంగా ఉంటుంది. సో, కొత్త పీఆర్‌సీ అమల్లోకి వచ్చినప్పుడు పే ఫిక్సేషన్ జరిగిన తర్వాత ఈ మూల పెన్షన్‌ను మొత్తం మారుతుందన్నమాట. కుటుంబ పెన్షన్‌దారు ఉద్యోగి అయితే ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ ఎవరైతే అర్హులు ఉంటారో వారికి గూడా వారు ఉద్యోగి అయితే సో, ఆమెకు లేదా తన జీవితాంతం పాటు భర్త మరణించిన భర్త యొక్క కుటుంబ పెన్షన్ కూడా వస్తుందనమాట. వారి సాలరీతో పాటుగా కుటుంబ పెన్షన్ కూడా వస్తుంది. ఈ సందర్భంలో ఆమె జీతంపై డీఏ మరియు కుటుంబ పెన్షన్‌పై డీఏ వేర్వేరుగా అయితే చెల్లించబడతాయి. కుటుంబ పెన్షన్‌దారు స్వయంగా పెన్షనర్ అయితే ఒకవేళ కుటుంబ పెన్షన్ పొందుతున్న వ్యక్తి స్వయంగా తాను మరొక సర్వీస్ పెన్షనర్ అయితే ఈ యొక్క 2 పెన్షన్‌లు వారికైతే వర్తిస్తాయి. సో, 2 పెన్షన్‌లపై వేరువేరుగా డీఏ అయితే చెల్లించబడవండి. సో, డీఏ మాత్రం ఒక పెన్షన్‌కి మాత్రమే చెల్లించబడుతుంది. సో, మనకు మన ఇష్టం అనమాట. ఫ్యామిలీ పెన్షన్ మీదైనా డీఏ తీసుకోవచ్చు. సర్వీస్ పెన్షన్ మీదైనా తీసుకోవచ్చు. సో, ప్రియారిటీ అయితే సర్వీస్ పెన్షన్ మీద డీఆర్ తీసుకోవడం ఉత్తమం. ఇక కారుణ్య నియామకం పొందితే సో, మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులో ఎవరైనా కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొంది, అదే సమయంలో కుటుంబ పెన్షన్ కూడా పొందుతూ ఉంటే వారికి జీతం లేదా కుటుంబ పెన్షన్ ఈ రెండిటి దానిపై ఆహ్, ఒకదానిపైనే డీఏ అనేది చెల్లించబడుతుందనమాట. ఇక్కడ జీఓఎంఎస్ నంబర్ 5158 5158 అయితే చెప్తోంది. ఇక గరిష్ట కుటుంబ పెన్షన్ 2 కుటుంబ పెన్షన్‌లు పొందే సందర్భంలో చెల్లించే మొత్తం గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది. రూ. 27,830 అయితే రావటం జరుగుతుందనమాట. ఈ రెండిటి మొత్తము. ఇక కుటుంబ పెన్షన్ అనేది మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఒక ముఖ్యమైన ఆర్థిక ఆసరా. దీనికి సంబంధించిన నిబంధనలు, అర్హతలు మరియు లెక్కింపు విధానాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. సో, ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాము. తదుపరి విశ్లేషణతో సీవీపీ వంటి ఇతర పెన్షన్ సంబంధిత అంశాలపై అయితే చర్చిద్దాము. ఫ్యామిలీ పెన్షన్ పైన ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.